5 సంవత్సరాల క్రితం 151 సీట్లు గెలిచిన తర్వాత చాలా అహంకారంతో ప్రదర్శిస్తేనే ఆ పరిస్థితికి వచ్చింది. ఆ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రజలకి మంచి చేసేదానికి మనం అన్ని విధాలుగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము పనిచేయాలి అంటే, మేము సరిగ్గా ఉండాలి అంటే మీరు మమ్మల్ని సరిగ్గా ఉంచితేనే మేము సరిగ్గా ఉంటాం. మమ్మల్ని గట్టిగా మీరు నువ్వు తప్పు చేసావా నిలదీసి అడిగితేనే మేము సరిగ్గా ఉంటాం. అలా కాకుండా వీడు మన కులపాడు ఎంపీ ఎమ్మెల్యే కాబట్టి వీడు ఏం చేసినా పర్లేదు, డబ్బులు తీసినా పర్లేదు, ఇంకోటి చేసినా పర్లేదు అని మీరు వదిలేస్తే మేము గాలికి పోతాం. కాబట్టి దయచేసి అది మాతో చేయించొద్దు, మీరు కూడా చేయొద్దు. పని చేస్తే బిల్లు పెట్టండి, తప్పకుండా బిల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. పని చేయకుండా బిల్లు పెట్టి లేదు ఇవ్వాల్సిందంటే మాత్రం ఇబ్బందికరమైన విషయం. పాత బిల్లు ఏదైతే ఉన్నాయో పనిచేసిన వాడు అన్నిటికీ కూడా ఇప్పించే బాధ్యత మాది, తప్పకుండా ఇప్పిస్తాం. సరే దాని గురించి కానీ అంటే ఇంకా రాబోయే రోజుల్లో పనిచేస్తే 10 మందికి పనిచేసి మంచి పేరు తెస్తే ఈ తెలుగుదేశం పార్టీ ఉందంటే క్యాడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ బాగుంటే పార్టీ బాగుంటుంది. నాయకుడు కొద్దిగా తక్కువ కానీ క్యాడర్ మీద నడుస్తుంది పార్టీ అంతా కూడా. అవునే కదా, ప్రతి ఊర్లో చాలా గట్టిగా ఉంటుంది. నాయకుడు నా పక్కన అటెళ్ళినా ఇటెళ్ళినా క్యాడర్ మాత్రం గట్టిగా నడిపిస్తుంది. మీరు సరిగ్గా ఉంటేనే మేము సరిగ్గా ఉంటాం. కాబట్టి దయచేసి గుర్తుంచుకొని మమ్మల్ని సరిగ్గా ఉంచే బాధ్యత మేము పాడైపోయామంటే మీరు పాడు చేసినట్టే, అది గుర్తుంచుకోండి. ఈ 5 సంవత్సరాలు వచ్చే 5 సంవత్సరాలు దయచేసి ఈ విజయోత్సవ సభలో వీటి ఖర్చులు ఇవన్నీ పక్కన పెట్టి దయచేసి ఆపి కొద్దిగా మాతో పనిచేయించుకునేదానికి ప్రయత్నించండి. ఒక నోటు, ఒక సైడ్ లైనో ఇంకోటో వేయించుకునేదానికి తీసుకొని చేయించు.